ఎల్నినో ఎఫెక్ట్ నుంచి పళ్ళ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చండి. ఇక వర్షాలు మొదలైనవి కదా అని ఎర్ర గార్డెన్స్ స్థలంలో నాటడం మొదలెట్టేశామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. ఎల్నినో ఎఫెక్ట్ కి నానా యాతనలో పడి మొత్తానికి మొక్కల్ని ఇలాగ టబ్బుల్లో పెట్టి అలా పెట్టి ఇప్పటిదాకా లాక్కొచ్చామండి బండి. ఇప్పుడు ఇంకా నాటలేదు అనుకోండి, ఆ నీళ్ళు అవి ఎవకైపోయి ఆ వేరు వ్యవస్థ కూడా దెబ్బతినేస్తుంది. అసలైన మొక్కలు ఈ ఎండమాట దేవుడెరుగు ఆ నీళ్ళ వల్ల డ్యామేజ్ అయిపోతాయండి. అందుకని ఈవేళ రేపాట్ చేసేస్తున్నాము. రేపాట్ కాదండి, నేలలో పాతేస్తున్నాము. ఎలా చేస్తున్నాము ఏంటన్నది ఈవేళ డీటెయిల్డ్ గా చూతురుగాని. ఇక్కడున్న 4 పళ్ళ మొక్కలే కాకుండా ఇంటి దగ్గర నుంచి మరికొన్ని మొక్కలు తెచ్చామండి. దాంట్లో డిసెంబరం లాంటి పూల మొక్కలు ఉన్నాయి. బ్లాక్బెర్రీ, తెల్లనేరేడు, రుద్రాక్ష, గోరింట, అలాగే నాగరాజు గారు ఎంతో అభిమానంతో పంపించిన తీగ కదంబం మొక్క, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ 1 by 1 నాటేయడం కోసం కావలసిన సరంజామా, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు ఇలాగ మొత్తం అన్నీ కారులో వేసుకుని వచ్చామండి. మా సతీష్ ఇక యుద్ధానికి రెడీ అయిపోతున్నాడండి. ఇక 1 by 1 టక్టక్ అన్నీ పతేయాల్సిందే. లకడాంగ్ పసుపు, నల్ల పసుపు, మామిడల్లం, అల్లం ఇవన్నీ నాటాం కదండి. ఆ ఏరియా అంతా చూసారా ఎలా కలుపు మోసేసిందో. అవన్నీ కూడా సెట్ చేయాలండి. ఇక ముందుగా మొక్కలు నాటడానికి అవసరమైన ఎరువులు కూడా సిద్ధం చేసుకుంటున్నామండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్. ఒక్కసారిగా మా సతీష్ దిమ్మరపోసేసాడనమాట. ఎందుకంటే ఎంత అవసరమో అంతే వేయాలండి. ఎక్కువ అనవసరంగా వేసేసిన గమ్మున దొరకవండి ఈ జీవ ఎరువులు. అంటే బయో ఫెర్టిలైజర్స్ కింద కూడా చెప్పుకోవచ్చండి. ఇవి చక్కగా మనకి మొక్కల వేరు వ్యవస్థ దృఢంగా ఉండడానికి, అలాగే చీడపీడలు కూడా మొక్కలకి రాకుండా ఉండడం కోసం, అంటే వేరు వ్యవస్థకి రాకుండా ఉండడం కోసం చాలా బాగా ఉపయోగిస్తాయి. మేకల ఎరువు అండి ఇది. ఆల్రెడీ ఒక 3 మూటలు ఉంచుకున్నాము. అవి వాటిల్లో ఇప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి 2 కూడా కలిపేస్తున్నాము. ఒక్కొక్కటి 120 రూపీస్ పడిందండి మాకు. మేము అంబాజీపేట దగ్గర నుంచి తెప్పించాము. అక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉందండి, అక్కడ మనకి ఎప్పుడు దొరుకుతాయండి. ఇలాగ మొక్కలు నాటడం కోసం కొంతలు తీసుకున్నాకండి మొక్క సైజుని బట్టి 1 లీటర్ మగ్గుడ, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ, లేదంటే గుప్పిడ అన్నది చూసుకుంటూ వేసుకోవాలండి మనం. ఇక్కడ రుద్రాక్ష మొక్క అండి. మొక్క దృఢంగా పెరగడం కోసం కిందన్న చిన్న చిన్న కొమ్మలు తీసేసి నాటుతున్నామండి. వృక్షాల కింద పెరిగే మొక్కలు ఎప్పుడు కూడా మనం కొంచెం లోతుకే నాటుకోవాలండి. ఎక్కడో నేపాల్లో పెరిగే మొక్క ఇలాగ రాజమండ్రిలో మా ఎర్ర గార్డెన్స్లో వేయడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మన వాతావరణంలో కూడా పెరుగుతుంది అనడంతో ఈ మొక్క తీసుకొచ్చామండి. మా సతీష్కి ఇవ్వడానికి, గుళ్ళో ఇవ్వడానికి కూడా ఎక్స్ట్రా తెచ్చామండి. ఇక్కడ ఈ తెల్ల సంచిలో కనిపిస్తున్నది తీగ కదంబం అండి. మా ఎర్ర గార్డెన్స్ ఛానల్ అభిమాని నాగరాజు గారు బాపట్ల నుంచి ఎంతో అభిమానంతో పంపించిన మొక్క అండి. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ నాటుతున్నాం. మీరు గమనిస్తే రుద్రాక్ష మొక్క అయ్యవారికి సంబంధించింది అయితే, ఈ ఎర్ర తీగ కదంబం మొక్క అమ్మవారికి సంబంధించిందండి. ముందు అయ్యవారి మొక్క వేసాము, ఇప్పుడు అమ్మవారి మొక్క వేస్తున్నామండి. ఈ తీగ కదంబం పూలు ఒక ఆషాఢంలోనే పోస్తాయటండి. తెల్లవారేసరికి జలజల రాలిపోతాయట. అవి మనం తెల్లవారకుండానే చక్కగా కోసి అమ్మవారికి సమర్పించుకోవాలట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. మా ఫ్రెండ్స్ కూడా అబ్బో ఆ మొక్క పెరిగాక మాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడే బుక్ చేసేసుకుంటున్నారండి. మా సతీష్ కూడా అది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని చాలా భద్రంగా నాటుతున్నాడు. పైగా మా సతీష్ కూడా అంటున్నాడు, నాకు కూడా వేరు మొక్కలు వస్తాయంటున్నారు కదా, 1 మొక్క ఇవ్వాలండి అని ముందుగానే బుక్ చేసుకుంటున్నాడు అనమాట. మొత్తానికి మా గార్డెన్లో చేరిందండి తీగ కదంబం మొక్క, అలాగే రుద్రాక్ష మొక్క. ఈ 2 కూడా రోడ్డు పక్కకి ఉండేలాగే వేసామండి. ఇవి 2 చక్కగా పెరిగిన తర్వాత పూలు, కాయలు ఇవన్నీ అందరూ చక్కగా తీసుకోవడానికి అది వీలుగా ఉంటుంది కదండి. అలాగా మా ఎర్ర గార్డెన్స్లో ముందుగా రుద్రాక్ష మొక్క, ఆ తర్వాత తీగ కదంబం మొక్క నాటి మిగిలిన మొక్కలు నాటడం మొదలుపెట్టామండి. ఇప్పుడు మీకు చూపిస్తూ ఈ వీడియో నేను ఎడిట్ చేస్తూ ఉంటే నాకే చిత్రంగా అనిపిస్తుందండి. అంతా కూడా ఏదో ఒక సెంటిమెంట్ ప్రకారం జరుగుతున్నట్టుగా వస్తుందండి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు గోరింటాకు కావాలని కోరుకుంటారు కదండి. ఇక డిసెంబర్ మొక్కలు కూడా పడి చాలా వచ్చేస్తున్నాయండి అని చెప్పేసి నేను వాళ్ళకి వీళ్ళకి పంచిపెడుతూ కలెక్ట్ చేసిన మొక్కలు కూడా చూశారు కదా, నేను గుళ్ళో ఇవ్వడం, మందిరాల్లో ఇవ్వడం అదిని. ఇక కొన్ని మొక్కలు ఇక్కడ తీసుకొచ్చానండి. ఎర్ర గార్డెన్స్లో అయితే
అవి హాయిగా పెరుగుతాయి అన్నట్టు. అలాగే బొగడబంతి, ఇలాగా మనకి కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న మొక్కలు, కొంచెం బండగా బ్రతుకుతాయి అనుకున్న మొక్కలు మనం ఇలాగా మనకి ఏమైనా ఖాళీ స్థలాలు అటువంటి చోట్ల వేసామనుకోండి, విత్తనాలు పడి మరిన్ని మొక్కలు వస్తాయి కదండి. ఇక పెద్ద మొక్కలు నాటడం మొదలు పెట్టామండి. అవి ఆ టబ్బుల్లో ఉండిపోవడంతో అండి ఆ నీళ్లు చేరి ఆ వేరు వ్యవస్థ అంతా కూడా బాగా మెత్తగా అయిపోయినట్టు అయిపోయిందండి ఆ మట్టి అదిని. అందుకని ఆ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే వేస్తున్నామండి. ఆ మొక్క కుండీ అంతా కూడానండి ఆ కవరు బాగా తడిచిపోయినట్టు అయిపోయిందండి. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మొక్కలకి గాలి సోకకుండా, అంటే వేరు వ్యవస్థకి గుల్లదనం రాకుండా మనం డైరెక్ట్గా ఆ మట్టి కదలకుండా పెట్టాలటండి. గాలి సోకితే కనుక, అంటే ఆ మట్టిలోకి గాలి వెళితే కనుక మొక్కలు సరిగ్గా బతకవటండి. అందుకని చెప్పేసి త్వరగా ఆ కవర్ చెంపడమే టక్కమని నాటేయాలి. అలాగే మట్టి కూడానండి బాగా కూరినట్టుగా వెయ్యాలండి. కాలుతోటి మనం బాగా నొక్కేయాలన్నమాట. నొక్కేస్తే అప్పుడు గాలి ఆడకుండా ఉంటుందండి. ఇలాగా ఒక్కొక్క మొక్క జాగ్రత్తగా నాటుకొచ్చేస్తున్నామండి. చూసారు కదా, అవి నీళ్ళలో తడిసిపోవడంతో చాలా ఇబ్బంది అయిపోయిందండి ఈ మొక్కలు నాటడం అదిని. ఎక్స్పర్ట్ కాబట్టి అండి జాగ్రత్తగా ఒక్కొక్కటి సెట్ చేసేస్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన తెల్లనేరేడు మొక్క అండి. తెల్లనేరేడు మాకు ఇంటి దగ్గర ఒక మొక్క ఉంది. ఈ మొక్క నాకు సిటీజీ మీట్లో గిఫ్ట్ కింద వచ్చిందండి. ఆ మొక్కని ఇక్కడ ఎర్ర గార్డెన్స్లో నాటించేస్తున్నాను అనమాట. ఇక్కడ టేకు మొక్కలు అవి కొంచెం అడ్డు లేకుండా చూసుకునండి నాటిస్తున్నాం. ఈ మొక్కల పని చూసుకుంటూనే ఇంకొక వైపు పసుపు మడిలో కలుపు కూడా తీసేస్తున్నామండి. చాలా ఉంది కలుపు. పళ్ళ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చాము, రేట్లు ఎలా పడినాయి, ఇవన్నీ కూడా నేను గతంలో చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు ఎటువంటి సైజు మొక్క అయితే మనకి సులువుగా పెంచుకోవచ్చు, అలాగే వెంటనే దిగుబడి పొందొచ్చు అన్నది కూడా ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇలాగా మేము ఒక్కొక్క మొక్కకి 1000 రూపాయల పైన ఖర్చు అయ్యిందండి. కవర్ తీసేస్తే ఆ కవర్ ఆ మట్టిది ఓపెన్ అయిపోద్దేమో అని టెన్షన్. అలా లోపల పెట్టి ఆ కవర్ తీయడానికి తనకి కష్టమైపోతుంది. అయినా కానీ పాపం అలాగే జాగ్రత్తగా ఆ వేరు వ్యవస్థకి గాలి వెళ్లకుండా చాలా నైపుణ్యంగా పాతుకుంటూ వస్తున్నాడండి ఒక్కొక్క మొక్కను. ఎవరి గోల వాళ్ళది అంటారు చూసారా, అలాగా టేకు మొక్కలు చాలా వచ్చేసినాయండి. ఆ టేకు విత్తనాలు పడి అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్కి అది ఇవ్వడం కోసం. ఒక పక్కనేమో మా సతీష్ ఇంకొక కొంత రెడీ చేసేసాడండి. మనం కలెక్ట్ చేయాలి కానండి, ఇక్కడ చాలా టేకు మొక్కలు వస్తాయండి. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి, అందుకోసం రెడీ చేస్తున్నాను అనమాట. వేర్లతో సహా లాగుతున్నానండి. ఊరి బయట ఖాళీ స్థలాలు ఉన్న ఫ్రెండ్స్ తీసుకుంటున్నారండి ఈ టేకు మొక్కలు. ఇక ఈ జామ మొక్క కూడా జాగ్రత్తగా ఆ వేరు వ్యవస్థకి గాలి అది సోకకుండానండి కవర్తో సహా జాగ్రత్తగా దింపేస్తున్నాడు అనమాట సతీష్. మనం ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి వేయడంతో అండి ఆ మొక్కల వేరు వ్యవస్థ ఏమైనా కొంచెం అటు ఇటు ఇబ్బంది పడ్డా కానీ అవన్నీ సెట్ అయిపోతాయండి. అందుకని వీలైనంత వరకు మనం ఈ జీవ ఎరువులు ఉపయోగించడం కోసం ప్రయత్నం చేయాలి. ఎర్ర గార్డెన్స్ స్థలం దగ్గరికి వచ్చామనుకోండి అసలు టైమే తెలియదండి. పచ్చటి ఆ వాతావరణం, అందంగా ఎగురుతున్న సీతాకోక చిలుకలు చాలా బాగుంటుందండి. ఇక నేను కొండమల్లి టేకు మొక్కలు కలెక్ట్ చేసేసానండి మా ఫ్రెండ్స్కి పంచిపెట్టేయడం కోసం. ఇక ఆ తర్వాత గొంత తవ్వుతూ మా సతీష్ రెడీగా ఉన్నాడు తన పని తను చేసుకెళ్ళిపోతూ. ఇప్పుడు లిచీ మొక్క అండి. ఈ లిచీ మొక్క మన ఏరియాలో వస్తుందో లేదో అనుకున్నాను. నర్సరీలో పళ్ళ మొక్కలకి సంబంధించిన తెలిసిన ఉంటే అడిగామండి, ఈ లిచీ మొక్క వేయొచ్చా అంటే వేయండి పర్లేదు, జంగారెడ్డిగూడెం దగ్గర కూడా ఒక తోటలో వేశారండి, బాగానే కాస్తుంది అని అన్నారు. అందుకని ఆ లిచీ కూడా వేసామండి. మొత్తానికి ఎల్నినో వేడి వాతావరణం నుంచి మొక్కల్ని నానా తిప్పలు పడి కాపాడండి. మొత్తానికి నేలలో నాటేసామండి. ఏదో మల్టీ టాస్కింగ్ లాగా ఒక పక్కన ఈ పసుపు కలుపు తీసుకుంటూ ఆ మొక్కలు పాతుకుంటూ చేసుకుంటూ వచ్చామండి ఆ పని. ఇక చివరికి వచ్చేసిందండి. ఇక ఫైనల్గా ఇంటి దగ్గర నుంచి ఈ మధ్య కొన్ని అక్కడక్కడ పడిలేచిన పసుపు దుంపలు తీసుకొచ్చామండి. ఇంకా ఇంటి దగ్గర కూడా ప్లేస్ లేదండి ఏ పసుపు నాటడం కోసం, అందుకని అవి కూడా ఇక్కడ వేసేసాము. అక్కడక్కడ పాపం చిన్న చిన్న కొమ్మలు కూడా ఎండిపోయినట్టు అయిపోయినాయండి. మొత్తానికి 4 పెద్ద మొక్కలు, వాటితో పాటు కొన్ని చిన్న మొక్కలు, రుద్రాక్ష మొక్క, అలాగే నాగరాజు గారు ఇచ్చిన తీగ కదంబ మొక్క, ఇవన్నీ నాటేయడం అయిపోయిందండి. ఈ వర్షాకాలం వాళ్ళకి ఇవి సెట్ అవుతాయని అనుకుంటున్నాం. ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి ఆ మొక్కలు నిన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చి
ఈవేళ రాళ్ళు కప్పెట్టేయడం ఇవన్నీ అయినాయి. ఇల్లు అలకగానే పండగ కాదంటారు కదా, అలాగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ కి ఈ మొక్కల్ని నాటినంత మాత్రాన మాకేమీ సరిపోదండి. ఇక్కడి నుంచి రోజు వచ్చి వీటిని సంరక్షించుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఆ మొత్తానికి ఏవో తిప్పలు పడుతున్నామండి. ఇలాగా మీరు కూడా అలవిగాని చోట మొక్కలు అవి నాటి ఏమైనా పెంచడానికి ఎటువంటి రక్షణలు తీసుకున్నారు ఏంటి కనుక తెలియజేయండి. చూస్తుండగానే వాతావరణం మారిపోతుందండి. మబ్బులు ఒక పక్కన గాలి. ఇక త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలండి. ఓకే అండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.